కేవలం ప్రజల్ని మోసం చేయడానికో ప్రజల్ని మభ్యపెట్టడానికో ఇష్టానుసారంగా దేవుళ్ళ మీద దేవతల మీద ఒట్టు పెడుతున్నటువంటి నువ్వు మరి 412 హామీల గురించి ఎందుకు ఆలోచన చేస్తలేవు? వాటి కోసం ఎందుకు ఒట్లు పెట్టుకుంటలేవు? అంటే మిగిలిన హామీలన్నీ గట్టు మీద పెడతావా లేక ఎగ్గొడతావా? ఒకసారి ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు కేవలం ఓటమి భయంతో ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం మీద ఒట్టు పెట్టుకుంటున్నావు. నీకు ఈరోజు నీ సొంత నియోజకవర్గమైనా నీ సొంత జిల్లా అయినా మహబూబ్ నగర్ లో 2 ఓడిపోతా ఉన్నాయని తెలుసు నీకు. ఈ రాష్ట్రంలో కనీసం 4 సీట్లు గెలవలేని పరిస్థితుల్లో ఉన్నామని నీకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి కదా. భయం పట్టుకున్నది. ఎక్కడ 4 సీట్లు గెలిస్తే ఆయన ఉద్యోగం పోతుందో ఆయన పదవి పోతుందని భయానికి దేవుళ్ళని కూడా అడ్డం పెట్టుకుని దేవతల మీద కూడా ఒట్టు పెడుతున్నాడు. ఈ వ్యక్తి ఈ ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తలేడు. ఎంతసేపు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం పెట్టే శ్రద్ధ ఈ ప్రజల మీద ఈ ప్రజల సంక్షేమం మీద ఆలోచిస్తలేడు. ఇప్పటికి 2వ పంట వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పంటకు బోనస్ ఇవ్వాలి, 2వ పంటకు బోనస్ ఇస్తలేవు. నువ్వు మళ్ళా ఇప్పటి వరకు ఇస్తామన్నటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం గురించి ఆలోచిస్తలేవు. కానీ మాట్లాడితే ఈ ప్రాంతంలోని ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తా అంటున్నావు. ఇప్పటికీ డిసెంబర్ 9 అంటివి, 100 రోజులు అంటివి, మళ్ళా ఆగస్టు 15 అంటివి. అయ్యా నీకు ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తే జూన్ 3వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. మరి జూన్ 15 అనొచ్చు కదా. జూన్ కాకుండా ఆగస్టు వరకు ఎందుకు పోతున్నావు? అంటే నువ్వు అప్పుడు మళ్ళా లోకల్ బాడీలలో మళ్ళీ ఒక అబద్ధం చెప్పబడుతుందండి. లోకల్ బాడీ ఎన్నికల్లో మళ్ళీ అబద్ధం చెప్పకుండా కొత్త ఏషాన్ని వేసుకుంటున్నావు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గేడం నగేష్ గారు 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు. ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఆదిలాబాద్ సీట్లో మా భారతీయ జనతా పార్టీ గెలుపుని అడ్డుకునే సాహసం ఉందా, ధైర్యం ఉందా? నేను సభాముఖంగా అడుగుతా ఉన్నా. ఈ రోజు ఆదిలాబాద్ ఓడిపోతుందని భయానికి నువ్వు వెళ్ళొచ్చి సీసీ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా అంటున్నావు. నువ్వు భయానికే మత్తడి వాగు గురించి మాట్లాడుతున్నావు, కుప్పి గురించి మాట్లాడుతున్నావు. అయ్యా ముందు ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాతనే వేరే హామీలు ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్.